ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 10వ వచనము. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ప్రియులారా, మన పితరుడైన అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేసేదను, సముద్ర తీరమందలి ఇసుకరేణుల వలె నీ సంతతిని విస్తరింపచేసేదను అని దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆకాశ నక్షత్రముల వలె ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత ఎత్తుగానున్నవో అని వాక్యము సెలవిచ్చుచున్నది. నక్షత్రములను కలుగజేసిన వాడు, నక్షత్రములకు పేర్లు పెట్టినవాడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకో చుక్కయ్యున్నారు. ఉదయకాల నక్షత్రముగా ఆయన పెందల కడలేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కడలేచే నక్షత్రములుగా, ఉదయ నక్షత్రములుగా, ప్రార్థించే నక్షత్రములుగా, ప్రచురించే నక్షత్రములుగా, ప్రకాశించు నక్షత్రములుగా మనము జీవించుదుముగాక. ఆయన సన్నిధికి నడిచే నక్షత్రాలుగా, అనేక మందిని నడిపించే నక్షత్రాలుగా మనము జీవించుదుముగాక. నీతి మార్గములో పయనించుచు ఎవరు అనేకులను యేసు మార్గము వైపు మళ్ళిస్తారో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రముల వలె ఉందురని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యేసు రక్తము చేత కడగబడుట ద్వారా మనము నూతన నిబంధన ఇశ్రాయేలీయులుగా మారిపోవచ్చున్నాము. మనము నక్షత్రములుగా పిలువబడుచున్నాము. మనమున్న స్థలములలో, మనమున్న తావులలో యేసు కొరకు ప్రకాశించే నక్షత్రములుగా ఉందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఈ 2024 సంవత్సరములో 9 నెలలు కాపాడి 10వ నెలలో ప్రవేశపెట్టిన యేసయ్యానికి స్తోత్రములు. ఈ 10వ నెల అంతయు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించుమని, మీ కృప మాకు చూపించుమని, ఈ సంవత్సరాంతము మీరు మాకు ఆశీర్వాదకరముగా మార్చుమని ప్రార్థన చేయుచున్నాను. ప్రజలందరినీ రక్షించుమని, స్వస్థపరచుమని, రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు మా ప్రజలకు కలుగుజేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ నీ రక్తధారల చేత కడుగబడి రక్షణ భాగ్యమును పొందుకొని నూతన నిబంధన ఇశ్రాయేలీయులుగా నీ కొరకు ప్రకాశించే నిజమైన నక్షత్రములుగా, నీతిమంతులుగా మారిపోవునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
చేయి